దొంగలు పలు రకాలు. స్పాట్ చూసామా, ప్లాన్ వేసామా, మూడో కంటికి కనిపించకుండా పని కానిచ్చేసామా అన్నట్టుగా మెరుపులా చోరీలు చేస్తుంటారు. మరికొందరేమో ఎప్పటి నుంచో రెక్కీ చేసి పక్కా ప్లాన్ గీసి జాగ్రత్తగా దొంగతనం చేస్తుంటారు. మరికొందరైతే ఎంత ప్లానింగ్ చేసినా, ఇంకెంత జాగ్రత్త పడినా ఏదో చిన్న తప్పు చేసి దొరికిపోతూ ఉంటారు. కానీ వీడు మాత్రం పైన చెప్పిన అందరికీ భిన్నం. వచ్చిన పని చేసుకొని పోకుండా అక్కడే పడకేశాడు. చివరికి పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ ఆసక్తికర ఘటన మెదక్ జిల్లా నార్సింగ్లో జరిగింది. నార్సింగ్లో ఉన్న కనకదుర్గ వైన్స్లో ఆదివారం అర్ధరాత్రి ఓ దొంగ చోరీకి వచ్చాడు. వైన్ షాప్ పైకప్పు ధ్వంసం చేసి లోపలికి దూకాడు. మద్యం దుకాణం కౌంటర్లోని నగదుని మొత్తం తీసుకున్నాడు. పైసలే కాదు, తనకిష్టమైన బ్రాండ్ల మద్యం బాటిల్స్ కూడా వెంట తెచ్చుకున్న సంచిలో సర్దేశాడు. మందు బాటిళ్ళు సంచిలో వేసుకుని మూట కట్టుకున్నాడు. ఇక వచ్చిన పని అయిపోయింది, వెళ్ళిపోతాడేమో అనుకుంటే అక్కడ చుట్టూ ఉన్న రకరకాల బ్రాండ్ల బాటిల్స్ చూసి నోట్లో నాలిక లబలబలాడిందో, ఇంటికి వెళ్ళే వరకు తాగాలన్న కోరికను అదింపట్టుకుని ఆపుకోలేకపోయాడో, అక్కడే ఓ బాటిల్ మూత తీసి గడగడ తాగేసి ఆద మరిచి నిద్రపోయాడు. ఇక యథావిధిగా సోమవారం వైన్ షాప్ యజమాని దుకాణం తెరిచి చూస్తే వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండటం గమనించాడు. ఏమైందా అని లోపలికి వెళ్ళి చూస్తే ఫుల్గా తాగి ఓ వ్యక్తి మద్యం మత్తులో నిద్రపోయి కనిపించాడు. ఎవడబ్బాయిడని దగ్గరికి వెళ్ళి చూస్తే పక్కనే ఓ పెద్ద సంచిలో మందు బాటిళ్ళు, డబ్బులు చూసి షాక్ అయ్యాడు. అలాగే మద్యం షాప్ పైకప్పు ధ్వంసమై ఉండటంతో దొంగతనానికి వచ్చాడని నిర్ధారించుకొని వెంటనే పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. పోలీసులు వెంటనే దుకాణాన్ని చేరుకున్నారు. అప్పటికి అయ్యవారి మత్తు దిగకపోవడంతో ఇంకా నిద్రమత్తులోనే ఉన్నాడు. పోలీసులే నిద్రలేపి దొంగని 108లో రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నార్సింగ్ కనకదుర్గ వైన్స్ సంబంధించి మెయింటెనెన్స్ చేసే వ్యక్తిని నేను మాట్లాడేది. ఆదివారం రాత్రి 10 గంటలకు షాప్ బంద్ చేసి ఇంటికి వెళ్ళిపోయినాం. పొద్దున ఉదయాన్నే 10 గంటలకు వచ్చి షాప్ తీసి ఓపెన్ చేసేసరికి అందులో గుర్తు తెలియని వ్యక్తి ఉన్నాడు. పైన రేకులు కట్ చేసి తను అన్కాన్షియస్ లో ఉన్నాడు, స్పృహలో లేడు. ఆయన దగ్గర ఏంటంటే అందులో ఉన్నటువంటి కౌంటర్లో ఉన్న డబ్బులు మరియు మందు ప్రతి ఒక్కటి ఆయన తెచ్చినటువంటి సంచిలో ప్యాక్ చేసుకొని ఆయన సేఫ్టీగా పెట్టి తీసుకుని వెళ్ళిపోదా అని రెడీ ఉన్నాడు. అతనితో పాటు ఒక్కడే వచ్చిండా ఇంకెంతమంది వచ్చిండ్రు అనేది మనకు తెలియలేకపోతుంది. ఎందుకంటే దానికి సంబంధించిన సీసీ కెమెరా, డీవీఆర్లు, ఇన్పుట్ అండ్ కెమెరాలు అన్ని కట్ చేసిండు. దానికి సంబంధించినటువంటి చాకు, నైఫ్లు అతని దగ్గర ఉన్నాయి. అతను స్పృహలో లేనందున హాస్పిటల్ పంపించడం జరిగింది. అతను స్పృహ వచ్చిన తర్వాత ఒక్కడే వచ్చిండా, అతను ఎంబడ ఇంకెవరైనా వచ్చిర్రా, ఎవరైనా ఏమన్నారా ఈ పని అతను మద్దతుగా అనేది తెలియడం పోలీసులు విచారించి ఇంకో గంట 2-3 గంటలలో చెప్తామని చెప్పారు.